గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరే మొన్న ప్రేమలో పడ్డావు, నిన్న గోదావరిలో పడ్డావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడక ఎక్కడనమ్మా? అదిగో చైత్ర వస్తుంది. అయినా వాడు పిలిస్తే మనం వెళ్ళాలా? అది కాదే, నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్తే బాగుంటుందిగా. నువ్వెంత మంచిదానమ్మా. కొందరు ఉన్నారు బ్రెయిన్ బీరువాలో పెట్టి నోటిని డ్రైన్ లా వాడతారు. దేనికి? ఇంకెందుకు, తిట్టడానికి తినడానికి. ఏంట్రా అంటున్నావు? నువ్వు విన్నావుగా, నేను అన్నది అదే. పదని. థ్యాంక్స్ సీను. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, పిలవగానే వచ్చినందుకు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మా గురుగారిని కలిశాను. అయితే కంట్రోల్ యువర్ సెల్ఫ్. వసుదేవుడు అంతటి వాడు గాడిది కాడు పట్టుకున్నాడు. కొద్దిసేపు బీపీ కంట్రోల్ చేసుకో. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది. లోపల ఏదో జరుగుతుంది, పద వెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది లోపల? ఏంట్రా ఇదంతా? ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా, తొక్కల కంగారు. ఏంటి సీను ఇదంతా? అది అలా నసుగుతావేంటల్లుడు, మ్యాటర్ చెప్పేయకుండా. నీ జాతకాలు బాలేవని మా గురుగారు చెప్పారు. అయితే నిన్ను ఆ అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేస్తే అంతా బాగుంటుందంట. నా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవడానికి నువ్వెవరు? అది కాదు చైత్ర. చేతి కాదు, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నా, కానీ ఇలా అల్లరి పాలయ్యే పనులు చేస్తావని అనుకోలేదు. అయినా నా గురించి నీకు ఏం తెలుసని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. అయినా వాడితో మాటలంటే చెప్పు తీసుకుని కొట్టక, అసలు పిలవగానే రావడం మనది తప్పు. పద వెళ్దాం. నువ్వు ఎక్కడికే? పెళ్లి చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండ్రా.
ఇంతకెవ్వడాడో ఏం జరిగింది చెప్తేనే కదా తెలిసేది. వాడి పేరు కాశీ. నేను వైజాగ్లో చదువుకునేటప్పుడు చైత్ర నేను క్లాస్మేట్స్. అక్కడ చైత్ర వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయ్యారు. స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి రోజు వచ్చిన ఫోన్ కాల్ చైత్ర జీవితాన్ని మార్చేసింది. హలో, ఏ ఊరు? ఎవరామే? ఎలా జరిగింది? ఎవరు మాట్లాడరేంటి? దించండి. కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే కాటికెళ్ళేలాగా చేశాడు. సార్ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు సార్. సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్. అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా, విషయం చెప్తున్నావా? సార్ మేమేం చెప్పినా మీ మంచి కోసమే సార్. దాన్ని తీసుకొచ్చేరా. మీరైనా చెప్పండి అమ్మా. పెళ్ళాంచేస్తే బాధపడ్డానికి, పోలీసోడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు, కాశీ చెప్పాడికి. మీరున్నారంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడెక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు. వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా, అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి. కాశీ ఎక్కడ? ఆ ఊర్లో లేడు. వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? హ్మ్? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. ఈ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్ ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. అంతేరా. ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు? ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేశావంటే కార్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా. సార్ మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి.
తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తి లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దన్నావు కాసే? చెత్త నా కొడక, ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది, నేను చూసుకుంటాను పో. చైత్ర